దేవునికి మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన భాగం చదువుకుందాం. కీర్తన 23వ కీర్తన. 23వ కీర్తన అందరూ తీయండి. ఇరవై 23వ కీర్తన 5వ వచనములో చివరి లైన్ చదువుకుందాం. అందరు చదవండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ మాట నాకు చాలా ఇష్టమనిపించింది, చాలా సంతోషం అనిపించింది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ మాట చదివినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది నాకు. మీకు కూడా అనిపిస్తుంది ఆలోచిస్తే. ఈ మాట చదివితేనే సంతోషం అనిపిస్తుంది. నిండి పొర్లుచున్నది, నిండి పొర్లుచున్నది. అంశం ఏంటంటే నిండి పొర్లనీయుడి. అంశం ఏంటంటే నిండి పొర్లనీయుడి. దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇప్పుడు మన గిన్నెలు ఎట్లున్నాయో, నిండినాయా, హెల్తీతో ఉన్నాయా? మరి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన గిన్నెలు నిండినాయా లేకపోతే హెల్తీలో ఉన్నాయా, సగం వరకే ఉన్నాయా? ఆలోచించుకుందాం. దావీదు అయితే అంటున్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇప్పుడు వాతావరణం చూస్తే అదే జరుగుతుంది కదా. కురిసే వర్షాలకు కుంభవర్షాలు కురుస్తున్నాయి కదా, కుండపోత వర్షం. ఈ కురిసే వర్షాలకు నదులు, ఏమంటావు, సముద్రాలు, కాలువలు, చెర్లు, కుంటలు నిండి పొర్లుతున్నది కదా. మనం చూస్తున్నాం కదా. చాలామంది అక్కడ పొర్లుతున్న దగ్గరికి వెళ్ళి మత్తడి పొంగుతుందని చూస్తూ చాలా సంతోషపడేటువంటి సమయం. నిండి పొంగే పరిస్థితి మనిషికి ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ఆలోచిస్తున్నారా లేదా? నిండుతనం అనేది సంతోషాన్ని ఇస్తుంది, నిజమే. మత్తడులు పొంగుతున్నప్పుడు, చెర్లు, కుంటలు, కాలువలు పారి పొంగి పొర్లినప్పుడు, వాటిని మనం చూసినప్పుడు ఎంతో సంతోషం హృదయంలో కలుగుతుంది. నాకైతే చెర్లు ఎండిపోయినాయి అనుకో, కుంటలు ఎండిపోయినాయి అనుకో, వాగులు వంకలు ఎండిపోయినాయి అనుకో, ఆలోచించండి. ఎండిన స్థితిని ఆలోచిస్తే బాధ కలుగుతుంది. వెలితిని చూస్తే బాధ అనిపిస్తుంది, నిండుతనం చూస్తే సంతోషం అనిపిస్తుంది. జేబు నిండా పైసలు ఉన్నాయి అనుకో, నీకు ఆ సంతోషమే వేరు. జేబు నిండా పైసలు, ఇంటి నిండా ధాన్యము, ఒంటి నిండా నగలు, ఏమంటావు, నిండా, జోబు నిండా, ఇంటి నిండా, ఒంటి నిండా, గిన్నె నిండా, కడుపు నిండా. ఈ నిండా అనేటిది, నిండుతనం అనేది మనిషిని సంతోషపరుస్తుంది.
అయిపోయింది. 2 మార్క్ వచ్చింది కాబట్టి ఇంకో మైక్ ఇవ్వాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జోబు నిండా డబ్బులుంటే ఆ సంతోషమే వేరు. జోబులో రూపాయి లేదనుకో, ఆ బాధ వేరు. తెలుసు, ఇప్పుడు మనం బాధపడుతున్నాం కదా, లేమిలో బాధపడుతున్నాం కదా. జేబులో పైసలు లేవు, ఇంట్లో ధాన్యం లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. ఏమంటావు? కఠినమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నాం కదా, కొంతమంది అనుభవిస్తున్నారు కదా. లేమి మనిషిని బాధ పెడుతుంది. హోటల్కి మీరు వెళ్ళినప్పుడు ఛాయ్ తాగే టైంలో ఛాయ్ కొంచెం తక్కువ పోసిండు అనుకో, ఇంకెంత పోయి అంటాం మనం. నిండా పోయి ఛాయ్ నిండా ఇస్తే మనకు ఒక రకమైన సంతోషం, తక్కువ ఇస్తే బాధ. తెలుసు కదా ఈ అనుభవం. లీటర్ బాటిల్ తీసుకెళ్ళి కిరాణం షాప్కి వెళ్ళి లీటర్ నూనె ఇయ్యి అని మనం అడిగినప్పుడు వాడు తక్కువ ఇచ్చిండనుకో బాటిల్లా, సంతోషం ఉంటుందా? నింపి ఇచ్చిండనుకో, ఆలోచిస్తే నిండుతనం అనేది మనిషికి ఆనందం కలిగిస్తుంది. నా చిన్నప్పుడు గిన్నె నిండా అన్నం పెడుదురు, గిన్నె నిండా పెట్టినా తినేస్తుంటే నేను. గిన్నె నిండా అన్నము, కడుపు నిండా అన్నము అంటాం కదా, కడుపు నిండా తిన్నా. అదొక రకమైన తృప్తి, అదొక రకమైన సంతోషం, అదొక రకమైన ఆనందం మనిషికి ఇస్తుంది. దావీదు అనే మాటలో నేను ఆలోచించిన, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆహా, ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం మనందరికీ కావాలి. వింటున్నారా? చెరువు నిండినప్పుడు చెరువు చుట్టుముట పచ్చని పచ్చిక ఉంటుంది, చెట్లు మొలుస్తాయి, పువ్వులు వికసిస్తాయి, చిలుకలు, కోగిలలు ఆ చెరువు ఆ వాతావరణానికి కిలకిలా అరుస్తున్నప్పుడు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తే ఎంత సంతోషమో. లేక చెరువు ఎండిపోయి పర్రెలు వాసిందనుకో, ఎండిన భూమిలాగా చెరువు అంతా ఎండిపోయిందనుకో, పచ్చని పచ్చిక మనకు కనబడలేదు. చెరువు నిండినప్పుడే చెరువు చుట్టుముట వాతావరణం మారుతుంది. చెరువులో చేపలు, కప్పలు, రకరకాల జలచరములు ఆనందిస్తుంటాయి, పిట్టలు ఆనందిస్తుంటాయి. నిండుదనంలో ఉన్న ఆనందమే వేరు, వెలితిలో ఉన్న బాధలే వేరు. నిండి నా గిన్నె పొర్లుచున్నది. ఒకరోజు పేతురు బాధపడుతున్నాడు. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప పడలేదే, నా దోణె ఖాళీ ఉంది. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు అని ఒడ్డునకు వచ్చి నిరాశతో, నిస్పృహతో, బాధపడుతూ వలలు బాగు చేసుకుంటూ, చేపలు పడలేదు కానీ నాసుపడ్డది. వల నిండా నాసే, చెత్త.
చేపల కొరకు వల వేస్తే ఒక చేప పడలేదు, కానీ ఏం పడ్డది పేతురుకు? అంతే, పేతురుకు అంటే నాసు పడ్డది. నేను కూడా కొన్నిసార్లు చేపలు పట్టే అనుభవం నాకు ఉన్నది. చేపల కొరకు వలేసినప్పుడు మస్తు నాసు పడుతుండే, చేపలు లేకపోవు. మీకు కూడా తెలిసి ఉండొచ్చు. దేవుడు నన్ను అన్ని రంగాలలో నడిపించాడు కాబట్టి నేను అప్పుడప్పుడు చెప్పుకుంటా. చేపలు పట్టే అనుభవం కూడా ఉంది. వల చేపలు పట్టినప్పుడు, వలతో చేపలు పట్టినప్పుడు కొన్నిసార్లు నాసు పడేది. పేతురు జీవితంలో కూడా రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. పొద్దు పొడిసింది, ఇంకా ఇంటికి వెళ్ళాలని వలలు బాగు చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు ఆయన. ఈరోజు పూట ఎలా గడుస్తుంది? నాకు చేపలు పడితేనే కదా నా కుటుంబము పోషింపబడుతుంది, చేపలు పట్టుకునే కదా నేను బ్రతికేది, నా వృత్తి నా పని అదే కదా. ఈరోజు చేపలే పడలేవు, ఎలా గడుస్తుంది నాకు అని నిరాశ నిస్పృహతో ఆయన బాధపడుతూ వల బాగు చేసుకుంటున్నప్పుడు అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు పేతురు దగ్గరికి తానే నడిచి వచ్చి, కొన్ని అవకాశాలు వస్తాయన్నమాట. దేవుడే నీకు కొన్ని అవకాశాలు నీ దగ్గరికి తీసుకొస్తాడు. యేసుక్రీస్తు తానే పేతురు దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, సిమోను, నీ దోణి నాకు ఇస్తావా? సిమోను అప్పటికే బాధలో ఉన్నాడు. రాత్రంతా నిద్రగాసి షికారు చేస్తే ఒక చేప పడలేదు. ఆ నిరాశ నిస్పృహతో బాధలో ఉన్న పేతురు దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు, సిమోను, నీ దోణి నాకు ఇస్తావా? ఎందుకయ్యా? నీ దోణిలో నేను నిలిచుండి దేవుని వాక్యము బోధిస్తా. అనేక మంది, ఎంతమంది వచ్చారో చూడు, 1000 మంది వచ్చారు. నా మీద పడిపోతున్నారు, కిక్కురుమంటున్నారు జనం, నా మీద పడిపోతున్నారు, నన్ను ముట్టుకోవాలని వస్తున్నారు. రోగాలతో వచ్చారు, బాధలతో వచ్చారు, సమస్యలతో వచ్చారు. వాళ్ళు నన్ను ముట్టుకుంటే బాగుపడతానన్న విశ్వాసంతో నన్ను తాకుతున్నారు. బోధించడానికి నాకు ఇబ్బందిగా ఉంది, డిస్టర్బ్ అవుతుంది. మరి నీ దోణి ఇస్తే నేను దోణిలో నిలబడతా, కొంచెం సముద్రంలోనికి త్రోసివేయి. సముద్రంలో దోణిలో నిలబడి గట్టు మీద ఉన్న, వడ్డు మీద ఉన్న ప్రజలకి నేను సువార్త చెప్పాలి, నీ దోణి ఇస్తావా అని అడిగాడు. అడిగితే సిమోను దానికి ఒప్పుకున్నాడు. సరే ప్రభువా, నా దోణి తీసుకో, పరిచర్య చేయి, నా దోణి ద్వారా సువార్త అందని, నా దోణి ద్వారా వాక్య పరిచర్య జరగాలి, నా దోణి నీకు ఇస్తున్నాను. ఇచ్చాడు. దోణిలో యేసు ప్రభు నిలబడి దేవుని రాజ్యం గురించినటువంటి సువార్త వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆయన సందేశాన్ని ముగించుకొని వెళ్ళేటప్పుడు పేతురుతో అన్నాడు ఆయన, సిమోను, చేపలు పట్టడానికి నీ వల వేయు, నీ దోణి లోతునకు నడిపి వల వేయి, చేపలు పట్టుకో. నాకు నీ దోణి ఇచ్చావు కదా, నిన్ను నేను ఉత్తగా పంపించా, నిన్ను నేను ఆశీర్వదిస్తా అనే ఉద్దేశంతో ప్రభు అంటున్నాడు, లోతునకు నీ దోణి నడిపి వల ఇమ్మంటే పేతురు అన్నాడు, ప్రభువా, గలిలయ సముద్రము తేటగా ఉంటుంది, పొద్దు పొడిసింది, సూర్యుడు ఉదయించాడు, సూర్యరశ్మికి చేపలన్నీ లోతుకి వెళ్ళిపోతాయి, ఒడ్డున ఉండవు. రాత్రంతా కష్టపడినా ఒక చేప దొరకలేదు, గీ మిట్ట మధ్యాహ్నము వలయమంటే చేపలు పడతాయా అని పేతురు మనసులో అనుకున్నాడు. కానీ ప్రభువా, అయినా సరే నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి దోణి లోతునకు నడిపి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినట్టు బైబిల్లో రాయబడింది. స్తోత్రం చెప్దాం.
విస్తారమైన చేపలు. లూకా శుభవార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. వారు వేరొక దోణిలోనున్న తమకు పాలివారి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. 2 దోణెలు మునుగునట్లుగా నింపిరి. హల్లెలూయా. ఎన్ని దోణలు ఇచ్చిండు సిమోను? ఒక్కటే దోణె యేసుప్రభుకి ఇస్తే యేసుప్రభు తిరిగి 2 దోణులు నిండా చేపలు నింపి పేతురికి ఇచ్చాడు. హల్లెలూయా. మనము కూడా దేవునికి ఇస్తే ఆయన ఉంచుకోడు, నీ రుణములో పడడు. ఒకవేళ నువ్వు దేశభాగమో మొక్కుబడో దేవుని కొరకు కొంత డబ్బు నువ్వు ఇస్తే ఆయన నీ రుణంలో మాత్రం ఉండడు. దానికి డబల్ కాదు, త్రిపుల్ కాదు, 100 100 హల్లెలూయా తిరిగి నీకు ఇస్తాడన్న విశ్వాసం నీకు ఉండాలి. ఇచ్చేటప్పుడు నువ్వు ఆలోచన చేయాలి, నేను దేవునికి ఇస్తున్నా, దేవుడు నాకు 100 ఇస్తాడు. ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం నేర్చుకుంటే నీకు ఆశీర్వాదాలు ఆటోమేటిక్ వస్తాయి. విత్తనాలు వేయకుండా పంట వస్తుందా చెప్పండి? మీకు భూములు ఉన్నాయి కదా, వ్యవసాయం చేస్తారు కదా. విత్తనాలు వేయకుండా, విత్తనాలు చల్లకుండా పంట వస్తుందా? చెప్పరేంటి? భోజనం చేసేటప్పుడు నోరు తెరుస్తారు కదా. ఇప్పుడు చెప్పండి, అవునా కాదా? అవునా కాదా? విత్తనాలు వేయకుండా పంట వస్తుందా? ఒక సంచి విత్తనాలు చల్లితే 10-20 సంచులు వస్తాయి కదా. మరి దేవుని ఈ విషయంలో కూడా అదే. మనము దేవునికి ఇవ్వడానికి యథార్థ మనసుతో, యథార్థ హృదయంతో దేవుని సేవకు మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన దోణెలు దేవుడు నింపి ఇస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారా? మార్తా నువ్వు నమ్ముతున్నావా? మరియా నువ్వు నమ్ముతున్నావా? నమ్మితేనే దేవుని మహిమ చూస్తావు. నమ్మిన వారికి దేవుడు నిమ్మై ఉన్నాడు, నమ్మని వారికి దుమ్ము ధూళి ఎండిన ఎడారి. నమ్మని వారికి, నమ్మిన వారికి నిమ్ము. నీటి బోరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లనే ఉండు, అతడు చేయనుదంతయు సఫలమగును. నమ్మాలి, మనం నమ్మాలి, ఏదైనా నమ్మాలి. కళ్ళు మూసుకొని నమ్మాలి, పిచ్చిగా నమ్మేసేయాలి, గుడ్డిగా నమ్మేసేయాలి. మనం మేధావులమే, ఎట్లా నమ్ముతాం? ఎట్లా వస్తుంది? ఇన్ని పైసలు నేను దేవునికి ఇస్తే మళ్ళీ వస్తాయా? ఇవి పాస్టర్ గారు తీసుకుంటాడేమో, ఆయనకు మస్తు ఉంది కదా. ఇవన్నీ లేనిపోయిన ఆలోచనలు, దయ్యపు ఆలోచనలు వస్తాయి. అరే నువ్వు ఎవరికి ఇస్తున్నావు నాయన? ఒక ఆయన అంటాడు, ఒక ఆమె అంటది, లేని వాళ్ళకి ఇవ్వండి, పేదోళ్ళకి ఇవ్వండి అంటే దేవుడు అలా అన్న వాక్యం అలా ఉందా? లేని వాళ్ళకి ఇవ్వు. నువ్వు దేవునికి ఇవ్వాలి, లేనోనికో ఉన్నోనికో కాదు. వాక్యానుసారంగా మనం దేవుని మందిరంలో దేవుని దశభాగము అర్పించాలి, దేవునికి ఇవ్వాలి. అది ఏమైతున్నదా అనేది సంగతి, అది నీది కాదు. నీకు మాత్రం దేవుడు తిరిగి దోణెలు నింపిస్తాడు. నీ రుణంలో పడడు ఆయన. ఎవరికి రుణంలో పడడు. ఎవరు సొమ్ము ఆయన తీసుకోడు. మనం ఇస్తే ఆయన రిటర్న్ ఇచ్చేస్తాడు కదా. బైబిల్లో రాయబడ్డది, లేనివాని యొద్ద నుండి తీసి ఉన్నవానికి ఇయ్యమని. ఇక్కడ లేనివానికి ఇవ్వాలని కాదు, లేనివాని దగ్గరికి వెళ్ళి తీసి ఉన్నవానికి ఇవ్వాలట. దాని ఆత్మీయ అర్థం వేరు. దశభాగములు ఇస్తే తన సొంత కొరకు సొంతగా వాడుకొని తన కొరకు తినేసే వాళ్ళకి ఇవ్వడం వద్దు. దేవుని సేవ పరిచర్య జరగడానికి, దేవుని మందిర పరిచర్య జరగడానికి ఖర్చు పెట్టే వారికి ఇవ్వాలి, వెదజల్లి ఇవ్వాలి. 3:9 చూడండి, సామెతల గ్రంథం. సామెతలు 3:9లో ఏముండి తెలుసునా? ఏమొస్తాయంట? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరుచుము. అప్పుడు ఎప్పుడు? అప్పుడు ఇచ్చినాక, నువ్వు ఇచ్చినాక, అప్పుడు
నీ కోటలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసము పొంగి పైకి పొంగి పారును. నా గిన్నె నిండి పొర్లుచున్నది. 11:24 సామెతల గ్రంథంలో ఉంది. వెదజల్లి దేవునికి చదవండి. వెదజల్లి దేవునికి ఇచ్చువారు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఇది దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. దేవునికి మనము మోసం చేయలేము. దేవుని చెవిలో పువ్వు పెట్టలేము. దేవుడు అనంత జ్ఞాని, భూత వర్తమాన భవిష్యత్ జ్ఞానము కలిగిన దేవుడు. నీ హృదయం ఏంటో, నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో ఎప్పుడో పసిగట్టి ఉంటాడు ఆయన. హృదయ మనసును బట్టి ఆయన కార్యాలు చేస్తాడు. హృదయ మార్పిడి. కాబట్టి లేమికి వచ్చిన వారు గలరు. ఇప్పుడు నిండు ధనము మనిషికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు పేతురు చూస్తున్నాడు, చాలా చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు పడినాయి. ఆశ్చర్యపోయిండు పేతురు. నా జీవితంలో ఇన్ని చేపలు ఎప్పుడు పట్టలేదే. నాకు షికారు చేయడం, షికారు చేయడం, చేపలు పట్టుట్లో నేర్పరిని నేను. అయినా సరే ఇన్ని చేపలు నేను ఎప్పుడు పట్టలేదే. ఈ యేసయ్య మాట ద్వారా మరి ఇన్ని చేపలు, ఒక దోణి కాదు 2 దోణిల నిండా నింపిరి. సంతోషం. అప్పటి వరకు పేతురు బాధపడ్డా లేదా? ఒడ్డున కూర్చొని వలలు బాగు చేసుకుంటూ నిరాశతో, నిస్పృహతో ఈరోజు ఎలా గడుస్తుంది, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డల పెళ్లి ఎలా చేయాలి, నా కొడుకుల పెళ్లి ఎలా చేయాలి, మరి నాకు ఇల్లు లేదు, నాకు స్థలం లేదు, నాకు ప్లాట్ లేదు, నా పరిస్థితులు బాగలేవు, మరి నేను ఏంటి అని నిరాశతో, నిస్పృహతో ఈ సమస్యల నుండి నేను ఎట్లా బయటపడాలి, ఈ కష్టాల నుండి ఎప్పుడు బయటపడాలి, ఏంటి ప్రభువా నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఇలా నేను అయిపోయింది, నా పని మరణమే శరణమైంది ప్రభువా, మరణమే నాకు మార్గం అయింది, దిక్కయింది, ఇంకా నీ చావడమే మార్గము అనుకునేటువంటి పరిస్థితి. పేతురు ఆ విధంగా నిరాశ నిస్పృహలో ఉంటున్నటువంటి పేతుర్ని దేవుడే దర్శించి పేతురు దగ్గరికి వచ్చి ఆయన పలకరించి దోణెను అడిగి తీసుకొని తిరిగి దోణె కాదు దోణెలను నింపి ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు పేతురికి ఎంతో సంతోషం. ఒక్క అద్భుతం చేస్తే చాలు నీ జీవితంలో. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, నేను గమనించాను. ఆయన పక్షపాతి కాడు, అన్యాయస్తుడు కాడు, ఎవరికైనా చేయగలడు. చంటి బిడ్డ తల్లిని నమ్మినట్లుగా నమ్మాలి. దేవుని చిన్నపిల్లలదే దేవుని రాజ్యం అన్నాడు దేవుడు. చిన్నపిల్లలలాగా నమ్మాలి. కుయుక్తి, యుక్తి, ఈ తెలివితేటలు, ఈ నక్కజిత్తులు దేవుని దగ్గర పనిచేయవు. యథార్థతనే దేవుని దగ్గర పనిచేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏమంటావు? యథార్థవంతులను బలపరచుటకై యెహోవా దృష్టి లోకమందంతటా సంచారము చేసెను. యథార్థవంతులు కావాలి దేవుని. కానీ నక్క చిత్తులు పెట్టుకొని లోపల ఏదో పెట్టుకొని ఏమంటావు? పేతురు ఇప్పుడు సంతోషంతో నింపబడ్డాడు. ఆ 2 దోణులలో ఉన్న చేపలు మార్కెట్కు కొట్టాడేమో. మార్కెట్కు పంపిస్తే కొన్ని డబ్బులు వచ్చినాయి, ఆయన అవసరాలన్నీ తీర్చబడ్డాయి. దాంతో ఇల్లు కట్టుకుంటా, దాంతో కారు కొనుక్కుంటా, దాంతో బైక్ కొనుక్కుంటా, ఇంకా జీవితమే మారిపోయింది. హల్లెలూయా. జీవితం మారిపోయింది.
లైఫ్ చేంజింగ్. యేసయ్య లైఫ్ చేంజింగ్ చేస్తాడు. దానికి నేను కూడా సాక్షినే. నా జీవితాన్ని కూడా ఆయన చేంజ్ చేశాడు. నా ద్వారా సువార్తను ప్రకటించుకున్నాడు. చాలామందికి సువార్తను ప్రకటించాం. సువార్తలో ఎంతోమంది రక్షింపడ్డారు. పిల్లలుగా ఈరోజు సంఘాలు అనేక ఏరియాలలో సంఘాలు ఈరోజు స్థిరపడి ఉన్నాయి. దాంట్లో సేవకులు పుట్టుకొచ్చారు. 20 మంది సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తాడు, మనం నమ్మాలి. సంతోషం వచ్చింది పేతురికి. అప్పటి వరదాకానేమో బాధ ఉంది. నిండినటువంటి పరిస్థితి, నిండుదనము సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మనలో సంతోషం లేదంటే ఎక్కడో వెలితి ఉంది. నీ జీవితంలో వెలితి ఉంది. నీకెందుకు సంతోషం లేదు? ఎందుకు నిరాశ? ఎందుకు నిస్పృహ? ఎందుకు దిగులు బుగులు? ఎందుకు భయము, జడిసిపోవడము ఎందుకు జరుగుతుంది అంటే నీలో వెలితి ఉంది. వెలితి ఉంటేనే అలాగ ఉంటుంది. ఒకరోజు యేసుప్రభు బోధ చేస్తుంటే అనేక మంది జనులు వచ్చారు. అనేక మంది ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఈ దోణిలో ఉండి వాక్యం చెప్పినట్టుగానే ఆ రోజు యేసుప్రభు కొండ మీద నిలబడి వాక్యం చెప్పిండు. బండ మీద నిలబడి. ఎందుకంటే జనాలు వేల మంది వచ్చి ఆయన మీద పడిపోతున్నారు కాబట్టి ఆయన ఒక కొండ మీద నిలబడి వాక్యం చెప్తున్నాడు. కొండ మీది ప్రసంగాలు ఎక్కువ. యేసుప్రభు కొండ మీది ప్రసంగాలు చేశాడు. మంచి ప్రసంగాలు చేశాడు. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు 3 రోజుల నుంచి ప్రజలు ఆ ప్రసంగాలు వింటూ కూర్చున్నారు. 3 రోజుల నుంచి ఆకలి దప్పిక మానేసి, పనులు మానేసి, బిజినెస్లు మానేసి, వ్యాపారాలు మానేసి, ఉద్యోగాలు మానేసి, వ్యవసాయ పనులు మానేసి యేసయ్య వాక్యం వింటూ రాత్రి పగలు 3 రోజులు ఉన్నారని వాక్యంలో రాయబడింది. అన్నము నీళ్లు లేకుండా 3 రోజులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు నేను ఉపవాసం ఉన్నాను. యేసుప్రభు మాత్రమే తెలుసుకుంటూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, నేటికి 3 రోజుల నుంచి వీళ్ళు ఉపవాసం ఉన్నారు. అది దేవుడు చెప్పాలి, మనం చెప్పుకోవద్దు. ఉపవాసం చేసేది ఒక సీక్రెట్. నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఎవరికి తెలియకుండా ఉండడం చాలా మంచిది. ఉపవాసం చేస్తున్నట్టు ముఖం వికారం పెట్టుకొని నేను బలహీనంగా ఉన్నాను, నాకు శాతం అయితే లేదు, నేను ఉపవాసం చేస్తున్నా, ఇన్ని రోజులు నుంచి చేస్తున్నా. ఉపవాసం చేసినట్టు ఎవరికి కనబడదు. యాక్టివ్గా ఉండాలి, తిన్నట్టుగానే ఉండాలి, తానం చేసుకొని నూనె అంటుకొని తల అంటుకొని నవ్వుతూ ఉండాలి. ముఖ వికారం పెట్టుకోవద్దు. అది నీకు నీ రహస్యమందుండి చూస్తున్న నీ తండ్రికి మాత్రం తెలియాలి. అదొక మార్గం, అదొక సబ్జెక్ట్. యేసుప్రభు గుర్తించాడు. వీళ్ళు నేటికి 3 రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నారు, నా వాక్యాన్ని వింటున్నారు. ఫిలిప్పు, పేతురు, యోహాను, ప్రభువా వీళ్ళకి భోజనం పెట్టండి. ఏంటి ప్రభువా? వీళ్ళకు భోజనం పెట్టండి. ఏమంటున్నారా ఫిలిప్పు, పేతురు, యోహాను? ఏమంటుండేంట్రా? వీళ్ళకు భోజనం పెట్టండి అయ్యా, వీళ్ళకు భోజనం పెట్టాలనా? ఏంటి ప్రభువా, చీకటి అవుతుంది, 1000 మంది వచ్చి కూర్చున్నారు, ఎన్ని రొట్టెలు తెచ్చి పెట్టాలా ప్రభువా వీళ్ళకు? మేము ఎన్ని పొయ్యిలు ముట్టించాలి ప్రభువా? ఎన్ని ఆండలు పెట్టాలి ప్రభువా? ఎక్కడ పోవాలి ప్రభువా? ఈ బాధ మా మెడకేసినావు. ఇంతమందికి వంట వండి పెట్టాలంటే సామాన్యమైన విషయమా ఇది? నీళ్ళు కావాలి, కట్టెలు కావాలి, నిప్పు కావాలి, బియ్యం కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలి. ఏంటో ఇవన్నీ ఏంటిది ప్రభువా? అదంతా అనకుండి నేను మిమ్మల్ని భోజనం పెట్టమంటున్నా, పెట్టండి. ఏంటి ప్రభువా? కనీసం 200 దేనారముల రొట్టెలు కావాలి ప్రభువా వీళ్ళకు పెట్టాలంటే. 200 దేనారముల రొట్టెలు ఎడికెళ్తే వాలి? ఈ అరణ్య మార్గంలో ఊరు కూడా దగ్గర లేదు.
చీకటి పడిపోతుంది, అన్నం పెట్టమంటాం ఏంది ప్రభువా? 12 మంది శిశువులు అక్కడే ఉన్నారు, సతమతం అయిపోతురు, కింద మీద పడిపోతురు, ఏం చేయాలో పరిశానలో ఉన్నారు. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇంకెవ్వరి దగ్గర ఏమి లేవు అని యేసయ్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గరికి తీసుకురండి అనగానే ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలను యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు మోకరించి ప్రార్థించి ఈ 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అందరికీ భోజనం పెట్టమన్నప్పుడు అందరినీ కూర్చోమన్నాడు. పచ్చిక మీద ప్రజలందరూ కూర్చున్నారు. కూర్చుండంటే వాళ్ళు కూడా మంచిగా కూర్చున్నారు విశ్వాసంతో. అక్కడ అన్నమే లేదు, ఆండలే లేవు, కూర్చోమంటాడు ఏంటి యేసు ప్రభు? లైన్గా కూర్చోండి, స్త్రీలో పక్కన పురుషులో పక్కన లైన్గా కూర్చోండి అని చెప్పి అందరిని కూర్చొని పెడితే వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ప్రజలంతా. ఏది భోజనం, ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు? కూర్చోమంటారు, కూర్చుందాం పాటు కూర్చున్నారు విశ్వాసంతో. అప్పుడు యేసుప్రభు ప్రార్థించిన రొట్టెలు తీసి ఆ గంపలో తీసి పెడతా ఉంటే గంపలో తరుగుతలేవు. ఎన్ని తీస్తే అన్నీ అయితేనే ఉన్నాయి, ఎన్ని తీస్తే అన్నీ వస్తూనే ఉన్నాయి, ఎన్ని తీస్తే అన్నీ వస్తూనే ఉన్నాయి. చల్లే నీళ్ళు చల్లుతుంటే ఊరే నీళ్ళు ఊరుతాయి అన్నమాట. నీళ్ళు చల్లకపోతే ఎట్లా? తెలుసా మీకు చెల్మే నీళ్ళు తాగడం అనుభవం ఉందా మీకు? నేను చెల్మే నీళ్ళు తాగిన, అదొక అనుభూతి. ఏమంటావు? ఆ ఇసుకలో పొక్క తోడాలి, గోయి తోడాలి, అలా ఊరుతాయి. ఆ నీళ్ళు చల్లేసేయాలి, మంచి మళ్ళీ వస్తాయి, ఇట్లా చల్లేసేయాలి. మట్టి నీళ్ళు చల్లేయాలి, మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఈ మట్టి నీళ్ళు చల్లేయాలి, మళ్ళీ వస్తాయి. చల్లుతున్నావా? నువ్వు చల్లుతున్నావా? వెద చల్లాలి మరి దేవుని కోసం. దేవుని కోసం కొన్ని చేయవలసినవి చేయాలి. వింటున్నారమ్మా? స్తోత్రం. అప్పుడు అందరిని కూర్చునబెట్టి అందరికీ సంతృప్తిగా తిన్నారు అని రాసింది. ఎట్లా తిన్నారంట? కడుపు నిండా తృప్తిగా తిన్నారు, కడుపు నిండా తిన్నారు. అన్ని వేల మంది. ఎన్ని వేల మంది తెలుసా? 5,000 మంది పురుషులు అని రాసింది. 5,000 మంది పురుషులు అంటే ఏ మందిరానికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా స్త్రీలే ఎక్కువ ఉంటారు. అధిక సంఖ్యలో స్త్రీలు ఉంటారు. ఎక్కడైనా చూడండి మీరు, అధిక సంఖ్య స్త్రీలది, పిల్లలది. అవి లెక్క పెట్టలే, ఓన్లీ పురుషులు లెక్క పెట్టారు. వాళ్ళు 5,000 మంది అయ్యారు. ఇంచుమించు ఒక 20-25,000 మంది అనుకోండి. 20-25,000 మందికి యేసు ప్రభు అరణ్యంలో రొట్టెలు పంచిన తర్వాత వాక్యం చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. యోహాను సువార్త 6 అధ్యాయం 13వ వచనంలో రాసింది. యోహాను సువార్త 6 అధ్యాయం 13లో ఉంది. యోహాను సువార్త 6:13. కాబట్టి వారు అందరూ భుజించిన తర్వాత అదే అన్నమాట. స్తోత్రం చెప్దాం. ఎన్ని గంపలు నింపిరు? 12 గంపలు నిండిపోయినాయి. శిశువులు అనుకురు అందరు తిన్నారు కానీ మనకు ఉంటాయో ఉండయోరా, మనకు మిగులుతాయో మిగులయో. ఇంతమంది జనమా, ఇంతమంది జనానికి పంచిన తర్వాత మనకెడ మిగులుతుంది? ఇవాళ ఎండవలసిందే, మనం ఉపవాసం ఉండవలసిందే అనుకున్నారేమో. యేసుప్రభు వాళ్ళ మనసు ఎరిగి ఒక్కొక్క శిశువునికి ఒక్కొక్క గంపని నింపి ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క శిశువునికి ఒక్కొక్క గంప. 12 మంది శిశువులు అయితే 12 గంపలు నింపి యేసుప్రభు ఇచ్చాడు. అరే యేసుప్రభు ఆశ్చర్యకరుడయ్యా, ఆయన నమ్మాలంతే. గుడ్డిగా నమ్మేసేయాలి. గుడ్డిగానే నమ్మాలి. లోకానికి తెలియదు సత్యం. నమ్మితేనే దేవుని మహిమ చూస్తావు. నమ్ముట నీ వలన అయితే నమ్మేవానికి సమస్తము
సాధ్యమే. నమ్మకంలోనే ఉంది క్రైస్తవ భక్తి. నమ్మకంలోనే ఉంది. నమ్మకంతోనే దేవుని సేవ చేయాలి, నమ్మకంతోనే చర్చిలో పరిచర్య చేయాలి, నమ్మకంతోనే ఏదైనా ప్రభు కొరకు చేయాలి. ఏ పని ప్రభు పని ఉంటే ఆ పని చేయడానికి త్యాగం చేయాలి. దేవుడు చూస్తుండయా మనల్ని. మందిరానికి పరిగెత్తుకొని రావాలి, ఇంకా కొంతమందిని పట్టుకొని రావాలి, పరిచర్య చేయాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎవరో చేస్తారులే అనుకోవద్దు, ఫెయిల్ అయిపోతావు. ఇప్పుడు ఈ 12 మంది శిశువులు అలా మనసు ఎరిగిన దేవుడు అంత పరిచర్య చేసినందుకు వాళ్ళని ఒట్టి చేతులతో పంపిండా? ఈరోజు ప్రభు పరిచర్య చేస్తే దేవుడు ఒట్టి చేతులతో పంపిస్తాడా? చెప్పరేంటి? తప్పకుండా నీ నిధులను నింపుతాడు, నీ దోణెలు నింపుతాడు, నీ గంపలు నింపుతాడు. శిశువులందరూ మనిషికో గంప బట్టి పంచిరేమో, మనిషికో గంప నింపి ఇచ్చిండు దేవుడు. ఆ గంపలు ఎత్తుకొని పోయారంటే ఇంటికి. స్తోత్రం, హల్లెలూయా. నిండుతనం, నింపుదల ఎంతో సంతోషము కలిగిస్తుంది మనిషికి. లేమి, వెలితి బాధ కలిగిస్తుంది. నిండ ఇస్తేనే సంతోషం. నీ పంట నిండ పండిందనుకో ఎంతో సంతోషం. నీ పంట వెలితి అయిపోయిందనుకో బాధ. నీ బోరు మంచి నీళ్లు పోసిందనుకో అదొక రకమైన సంతోషం. బోరు నీళ్లు తగ్గినాయి అనుకో బాధ. ఇలా అనుకుంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. నిండుతనం, గిలాసులో ఛాయ నిండా పోస్తే ఎంత సంతోషం, తక్కువ పోస్తే మనం అడిగినాం. కొంతమంది అడగంగా చూసిన నేను కూడా అడిగినాలే కొన్ని సందర్భాలల్లో. ఛాయ్ తక్కువ పోసినవి జర నిండపోయి అంటుంటే, నిండా పోస్తే మనకు సంతోషం వస్తుంది, తక్కువ పోస్తే బాధ అనిపిస్తుంది. ఇది శరీర సంబంధమైనటువంటి అనుభూతులు. ఇప్పుడు మనము రెండవ పాయింట్ ఏంటంటే, ఏంటి నింపుదల, నిండుతనం ఏంటి? మన జీవితంలో ఎందుకు సంతోషం లేదు? ఎందుకు మనము విచారపడుతున్నాము? ఎందుకు మనము చింతిస్తున్నాము? ఎందుకు మనము ఆనందంగా ఉండలేకపోతున్నాము? సంతోషంగా ఉండలేకపోతున్నాము? ఎందుకు దుఃఖంలో ఉంటున్నాము? నిరాశ నిస్సృహలతో ఎందుకు ఉంటున్నామంటే మనలో నిండుతనము లేదు. ఏ నిండుతనం ఇదంటే, దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం డబ్బు గురించి చదువుకున్నాము. ఈ లోక సంబంధమైన విషయాలను, జోబు నిండా డబ్బు ఉంటే, కడుపు నిండా అండం ఉంటే మనకు ఒక రకమైన తృప్తి, సంతోషం ఇస్తుందని తెలుసుకున్నాం కదా. చెరువులు నిండితే, వాగులు వంకలు నిండి పొర్లి పారితే అదొక రకమైన సంతోషమని మనం ఈ శరీర సంబంధమైనటువంటి భౌతికమైన విషయాలు అన్నీ ఇప్పుడు విన్నాం కదా. దీంట్లో ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనం నింపబడాలి. రెండవ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. ఆ రోజు ఆది సంఘం, ఆది అపోస్తుల సంఘం మేడగదిలో కూర్చొని ఆ దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అందరూ ఇంచుమించు 120 మంది స్త్రీలు పురుషులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తేనట అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. ఆత్మతో నింపబడిన వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ, ఆనందిస్తూ, సంతులేస్తూ, గంతులేస్తూ, సంతోషిస్తూ, అన్య భాషలు మాట్లాడుతూ ఎంతో సంతోషపడ్డారు. ఎప్పుడు నీకు సంతోషం వస్తుందంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడితేనే నువ్వు సంతోషం పొందుతావు. పరిశుద్ధాత్మను నువ్వు నింపబడకపోతే, నీ జీవితంలో వెలితి ఉంటే ఇదే జీవితం. ఏంటి నింపుదల? నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె అంటే నా హృదయం.
గంప అంటే నా హృదయం, దోణి అంటే నా హృదయం. చెప్పండి. గిన్నె నా హృదయానికి సాదృశ్యం, గంప నా హృదయానికి సాదృశ్యం, ఓడ ఏంటది నా హృదయానికి సాదృశ్యం, పడవ. మరి పడవలు నింపబడ్డాయి కదా, గంపలు నింపబడ్డాయి, పడవలు నింపబడ్డాయి, గిన్నె నిండింది. గంపలు దేంతో నింపబడ్డాయి? రొట్టెలు. రొట్టెలు అంటే ఏంటిది? దేవుని వాక్యం. దేవుని వాక్యంతో మనం నిండినప్పుడు కష్టాలను, సమస్యలను, నిరాశను, నిస్పృహను అధిగమించి ఆనందించగలుగుతాము. హల్లెలూయా. అందుకే అప్పుడు వాక్యముతో నీవు నింపబడితే, పరిశుద్ధాత్మతో నీవు నింపబడితే, దేవుని శక్తితో నువ్వు నింపబడితే, బైబిల్లో ఉంది విశ్వాసంతో నింపబడుడి అని. విశ్వాసంతో నింపబడితే అప్పుడు ఇవన్నిటిని అధిగమించి నువ్వు ప్రభువులో ఆనందిస్తావు. అప్పుడు ఏమంటావు తెలుసునా? అంజూరపు చెట్లు పూయకపోయినను, ఓలివ చెట్లు పూయకపోయినను, ఏముంది, శాలలో పశువులు లేకపోయినను, పంట పైరుకు రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటావు. హల్లెలూయా. అప్పుడు ఈ పంట, ఈ గొర్రెలు, ఈ మేకలు, ఈ ఆస్తి, అంతస్తులు లేకపోయినా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినవు కాబట్టి, దైవ శక్తితో నింపబడినవు కాబట్టి, వాక్యంతో నువ్వు నింపబడినవు కాబట్టి, ప్రార్థనాత్మతో నువ్వు నింపబడినవు కాబట్టి, విశ్వాస వీరురాలవు కాబట్టి, ఇవేవి లోక సంబంధమైన ఏవి లేకపోయినా నువ్వు ఆనందిస్తావు. ఆనందించుడి, మరల చెప్పుదు నువ్వు ప్రభునందు ఆనందించుడి అన్నాడు పౌలు. అన్ని వదిలిపెట్టుకున్నాడు. ఈయన ప్రభునందు ఆనందించగలుగుతున్నాడు. ఎలా ఆనందించగలుగుతున్నాడంటే దైవికమైన శక్తితో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు, దైవ వాక్యముతో నింపబడ్డాడు, విశ్వాసంతో నింపబడ్డాడు. ఇంకా చెప్పాలంటే దేవుని ప్రేమతో నింపబడ్డాడు, దేవుని మనసుతో నింపబడ్డాడు. కాబట్టి ఈ లోక సంబంధమైనవన్నింటినీ కూడా అధిగమించి అన్న చెప్తుంది, నాకు మహానందము కలిగెను ప్రభువునందు అంటుంది. మనం దేంతో నింపబడాలంటే పరిశుద్ధాత్మతో. ఎలిజబెతు, మరియమ్మ మనం చూడొచ్చు. యోహాను భక్తులను మనం చూసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నారు. చెప్పండి స్తోత్రం. ఈ వర్షాలు పడి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాలు పడి, ఈ వర్షాలు కురిసి చెర్లను, కుంటలను, వాగులను, వంకలను, నదులను ఎలాగా నింపి పొర్లింపజేస్తున్నాయో, ఇప్పుడు మనకు ఆధ్యాత్మికమైన వర్షం ఒకటి ఉంది. అదే కడవరి వర్షం. ఏం వర్షం చెప్పండి? కడవరి దినాలలో ఒక వర్షం ఉంది, అదే పరిశుద్ధాత్మ వర్షం. స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ వర్షం, ఆ కుంభ వర్షం నీ మీద కురిసినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు, దైవ జ్ఞానంతో నువ్వు నింపబడినప్పుడు, దైవ వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, అంతులేని ఆనందం. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఏంటిది? అది బైబిల్లో ఒక మాట రాయబడి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23. దేవుడు ఒక వాగ్దానం చేశాడు మనకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23లో ఏమన్నాడో తెలిసిన? సమస్తం చదువు. సమస్తము దేవుని వాగ్దానం ఉంది. సమస్తము సంపూర్ణముగా నింపుతాను. దేవుడు మనల్ని నింపుతానని బైబిల్లో ప్రవచన గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథము 31:24లో ఉంది. ఆయన పేదలను,
బీదలను, సామాన్యమైన ప్రజలను ఏం చేస్తాడంట? అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదను, కృషించిపోయిన వాళ్ళందరినీ నింపుదును. దేవుని స్తోత్రం చెప్పుదాం. ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో ఆయన ఆత్మవర్షము కురుస్తుంది. ఆ ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుడు మనల్ని అందరినీ నింపుతాడంట. అలిసిన వారిని, కృషించిపోయిన వారిని, నశించిపోతున్నటువంటి వారిని ఆయన సంపూర్ణంగా తన శక్తి చేత, ఆత్మ చేత, దీవెనల చేత, ఆశీర్వాదాల చేత, ఆయన కృప చేత మనల్ని నింపుతాడు. స్తోత్రం చెప్పండి. ఆయన చేత, కృప చేత నింపబడండి. ఖాళీ ఉంచుకోకుండా హృదయం, నీ మనసంతా లోక సంబంధమైన దానితో నింపుకోకు. నీ హృదయం అంతా చెత్తతో నింపుకోకు. దైవశక్తితో నింపబడు. ఆ కడవరి వర్షం కురుస్తుంది కదా ఈ రోజుల్లో. అందరూ ఆత్మతో నింపబడాలని వాక్యం సెలవిస్తుంది కదా. మనందరం ఆత్మశక్తితో, ఆత్మతో, విశ్వాసంతో, ఆయన కృపతో, ఆయన జ్ఞానముతో మనము నింపబడాలి. నిండుకున్నావా? నువ్వు ఎలితిలో ఉన్నావు కాబట్టే చావడానికి నేను సావాలి అనుకుంటున్నావు. చిరాకు పడుతున్నావు. నీలో సంతోషం లేదు, నీలో ఆనందం లేదు, నీలో నెమ్మది లేదు. తింటే పైకి పడతలేదు, పంటే నిద్ర పడతలేదు. అన్నీ నిన్ను వేధిస్తున్నాయి. చిక్కుకుపోయినావు. నువ్వు నింపబడలేదు. ఎల్తికుండా ఎల్లాడినట్టు ఎల్లాడుతున్నావు. దావీదు నిండుగుండా, సొలొమోను ఎల్తికుండా. దావీదు నిండు హృదయుడు, సొలొమోను అర్ధ హృదయుడు. నువ్వు అర్ధ హృదయుడివై, ఎల్తివై ఎల్లాడుతున్నావా? నిండుకుండా అనుభవం నీకు రాలేదు. ఇంకా నువ్వు ప్రార్థనాపరుడివై నింపబడాలి. దైవవాక్యముతో నింపబడు, దైవ శక్తితో నింపబడు, పరిశుద్ధాత్మతో నింపబడు, విశ్వాసముతో నింపబడు, దేవుని ప్రేమతో నింపబడు, క్రీస్తునకు కలిగిన మనసుతో నింపబడు, జాలితో నింపబడు, దయా కరుణ కటాక్షములతో నువ్వు నింపబడు. మంచి మనసుతో, దేవుని ఆత్మతో నింపబడు, దురాత్మతో కాదు. చాలామంది బైబిల్లో ఎలా ఉన్నారంటే దుర్నీతితో, అవినీతితో, ఘోరమైన దుష్టత్వంతో, లోకాశలలో, లోక పాపములో నింపబడ్డారు. ఈర్ష్యతో నిండుకొని అని బైబిల్లో రాయబడింది. కోపంతో నిండుకున్నారు. ఈర్ష్యతో, ద్వేషముతో, అసూయలతో, పనికిమాలిన దుర్గుణాలతో నింపబడిన వాళ్ళు కొందరు ఉన్నారు. అందులో మనం ఉండొద్దు. మనం పరిశుద్ధాత్మతో నింపబడి, మంచు క్రీస్తును కలిగిన మంచి మనసుతో నింపబడి, జ్ఞానంతో నింపబడి, వాక్యంతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, సంతోషంతో నింపబడి, ఆనందంతో నింపబడి గంతులు వేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దోణెలు నిండినయి, గంపలు నింపిండు దేవుడు. మన హృదయము గంపలనగా, దోణి అనగా, గిన్నె అనగా మనం నింపబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ప్రియమైన బిడ్డలను మీరు నింపండి. శరీర సంబంధమైన, లోకానుసారమైన వాటితో కాదు నాయన, ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మికమైన దేవుని ఆత్మ చేత, దేవుని కృప చేత, దేవుని వాక్యం చేత, దేవుని ప్రేమ చేత, దేవుని వరాల చేత, దేవుని ఫలాల చేత మేము నింపబడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సంఘ బిడ్డలందరినీ నింపండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నింపండి. నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నట్లుగా మమ్మలను దీవెనలతో, ఆశీర్వాదాలతో, శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా మమ్మల్ని అందరినీ నింపి పొర్లి పొంగేటట్లుగా చెయ్యమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.